అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన PMAY గురించి మనం తెలుసుకుందాం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2015 జూన్ 25వ తేదీన ప్రారంభించబడింది. అర్హులైన పట్టణ పేదలకు పక్కా ఇల్లు ఉండేలా చూడడం ద్వారా మురికివాడల నివాసాలతో సహా పట్టణ పేదలలో పట్టణ గృహాల కొరతను పరిష్కరిస్తుంది. ఈ మిషన్ చట్టబద్ధమైన పట్టణాలు, నోటిఫైడ్ ప్లానింగ్ ప్రాంతాలు, డెవలప్మెంట్ అథారిటీస్, స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీస్ లేదా పట్టణ ప్రణాళిక మరియు నిబంధనలు విధులు అప్పగించిన రాష్ట్ర చట్టం కింద ఉన్న ఏదైనా అధికారులతో కూడిన మొత్తం పట్టణ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా మనం ముఖ్యంగా 2,67,000 రూపాయల వరకు సబ్సిడీని పొందొచ్చు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది ఇప్పటి వరకు చాలామంది అప్లై చేసుకుని సొంత ఇల్లు యొక్క కలను సాకారం చేసుకున్నారు. మీ వార్షిక ఆదాయం 18 లక్షల లోపు ఉండేటైతే మీరు దీనికి అర్హతలుగా ఉంటారు. ఇందులో ముఖ్యంగా EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, LIG, MIG 1-2 గ్రూప్స్ లాగా దీన్ని విభజించారు. మీ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు అయితే మీకు లోన్ ఎలిజిబిలిటీ అమౌంట్ 6 లక్షల వరకు ఉంటుంది. అందులో 2,67,280 రూపాయల వరకు సబ్సిడీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు మీ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. అలాగే మీరు మిడిల్ MIG గ్రూప్ అయితే 6 లక్షల నుండి 12 లక్షల వరకు, మీ ఇన్కమ్ గ్రూప్ అయితే మీకు 9 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 12 లక్షల నుంచి 18 లక్షల వరకు మీ ఇన్కమ్ ఉంటే, హౌస్ హోల్డ్ ఇన్కమ్, మీకు 12 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మ్యాక్సిమం సబ్సిడీ మీకు 2,30,000 వరకు ఉంటుంది. అంటే మీరు 12 లక్షల లోన్ తీసుకుంటే మీకు సబ్సిడీ 2,30,000 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చాలామంది ఈ పథకాన్ని ఉపయోగించుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై.